కానీ శిక్ష వెయ్యాల్సిన వాళ్ళకి వేశావు. అప్పుడు నిజమైన పోలీస్ ఆఫీసర్ అనిపించుకున్నావు. ఇప్పుడు భర్తగా ప్రేమతో తన కోసం చీర నేశావు. నా మనవరాలు చాలా అదృష్టవంతురాలయ్యా. ఇక చాలా ఆపండి. ఆహా, నీ ఆవేశం చూసి ఎన్ని రోజులైంది వదినా? నా కొడుకుని పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కావడం లేదు. ఎవరు ఎలా ఆడిస్తుంటే వాడలా ఆడుతున్నట్టుంది. ఇన్ని రోజులు నా కొడుకు అవమానపడ్డానికి కారణం ఎవరో వాడు మర్చిపోయినా నేను మర్చిపోను. నా మనవరాలి సంతోషాన్ని చూడలేక ఇలా మొదలుపెట్టావా? అమ్మా, నేను నీలాగే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక్కడెవరూ చిన్నపిల్లలు లేరమ్మా. ఎవరికి ఏం చేయాలో అందరికీ బాగా తెలుసు. అనుపమమ్మకి తన కూతురు భవిష్యత్తు బాగుండాలి. నువ్వు నా జీవితం బాగుండాలని ఆలోచిస్తావు. అదేవిధంగా నేను నా అనుకున్న వాళ్ళు బాగుండాలి అని ఆలోచిస్తాను కదా. ఒకసారి ఎవరి మాటో విని తప్పటడుగు వేసిందని సంపదని క్షమించి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. అయినా మనసు మార్చుకోలేదంటే ఎప్పటికీ మార్చుకోదని అర్థం. సంపదను నేను పెళ్లి చేసుకోక ముందు నుంచే ఇలాగే ఉందని అర్థం. నేనే అనవసరంగా కళ్యాణికి శిక్ష వేశాను. కనీసం ప్రేమను చూపించకపోతే ఎలా అమ్మా? చూసావదమేంటి? అది మనిషి లక్షణం. నువ్వు ఆ చీర కాల్చేద్దాం అనుకున్నావు, కానీ నీ చీర కాలిపోయింది. అందుకే అంటారు, మనం ఎవరికైనా అన్యాయం చేయడానికి వెళ్తే దేవుడు మనకే అన్యాయం చేస్తాడని. ఇప్పుడైనా తెలుసుకో, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా వాళ్ల ప్రేమ ముందు ఓడిపోతావు. నీలో మార్పు చూసి చాలా మురిసిపోయింది అమయంతి. అది కేవలం నీకు నచ్చని సంపద ఉన్నందుకే అనుకుంటే నీకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. కళ్యాణి, నీకు చీర ఒకటే కాదు, ఇంకో గిఫ్ట్ కూడా ఉంది. ఇంకో గిఫ్టా? ఏంటి ఆఫీసర్ అది? ఇవి మాత్రం నేను తయారు చేసినవి కాదు, ప్రేమతో నీకోసం తీసుకొచ్చింది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇవెప్పుడు తీసుకొచ్చారు ఆఫీసర్? నీకోసం నా ఫ్రెండ్తో చెప్పి సిటీ నుంచి తెప్పించాను కళ్యాణి. ఎందుకు ఆఫీసర్ ఇప్పుడు ఇవన్నీ? కళ్యాణి, ఇప్పటి వరకు నువ్వు నోరు తెరిచి ఏదీ అడగలేదు. మొదటిసారి నేను నీకు ఇస్తున్న కానుక కాబట్టి చాలా స్పెషల్గా ఉండాలి అనుకున్నాను. నీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకున్నాను. అందుకే నీకు ఈ సర్ప్రైజ్. అది శౌర్య, భార్యాభర్తలంటే ఇలా ప్రేమగా ఉండాలి. ఆఫీసర్, ఇటివ్వండి, పెట్టుకుంటాను. లేదు, నేనే స్వయంగా నీ కాళ్ళకు పెడతాను.
నా కొడుకు చేసిన పనికి నీలో నువ్వే మురిసిపోతున్నావా కళ్యాణి? ఇప్పుడే మురిసిపో. తొందరలోనే ఇలాంటి ఆనందాలన్నీ మటుమాయమైపోతాయి. శ్యామ్, నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. వద్దు సిద్ధు, ఏమైంది శ్యామ్? నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే కదా? వద్దు సిద్ధు. ఏమైంది శ్యామ్? శ్యామ్, ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుంది. లైట్గా వచ్చిందిలే సిద్ధు, తగ్గిపోతుంది. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది సిద్ధు. ఉన్న కొంత డబ్బుల్ని ఇలా హాస్పిటల్కి పెడితే ఎలా సిద్ధు? అలానే ఇలాగే ఉండిపోతావా? డబ్బులు లేకపోతే ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను, సరేనా? ముందైతే హాస్పిటల్కి వెళ్దాం, పద. సిద్ధు వెయిట్, నా మాట విను. రేపు కూడా తగ్గకపోతే అప్పుడు వెళ్దాం, సరేనా? ఈ సిచ్యువేషన్లో మనం ఉండడానికి కారణం ఆ కళ్యాణి. దాన్ని ఈ రోజే చంపేస్తాను శామ్. ఆవేశంతో వెళ్లి చంపితే జైలుకి వెళ్తావు సిద్ధు. వెళ్తాను శామ్, దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చెప్తే అర్థం కదా నీకు? నువ్వు జైలుకి వెళ్తే నేనెవరి కోసం బ్రతకాలి? ఆలోచించవా? నాకు దాన్ని చంపాలనే కోరిక నీకంటే ఎక్కువ ఉంది సిద్ధు. కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ప్రతి దానికి టైం వస్తుంది. ఇప్పుడు మన మీద శౌర్య పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఎక్కడో నా మీద ప్రేమ ఉందో, నా టైం బాగుండో నన్ను చంపకుండా వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ మనం కళ్యాణిని చంపడానికి ట్రై చేశామంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చి చంపుతాడు. మన ప్లాన్ ఎలా ఉండాలి అంటే చాప కింద నీరులా ఉండాలి. అసలు నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించావా? ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నావా? లేదు శామ్, ఆ రోజు శౌర్య దగ్గర నుంచి ప్రాణభయంతో పారిపోయాను. అమ్మకి పక్షవాతం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మా అమ్మని చూడ్డానికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితికి తీసుకొచ్చారు. కన్నయ్య, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది కన్నయ్య. రాత్రి ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న చలిలో కూర్చుని నా కోసం ఈ చీరని నేసాడు తెలుసా? నేనసలు ఈ సర్ప్రైజ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ నాన్న ప్రేమతో నా తల నిమిరి తన గుండెల మీద పడుకోవడానికి కొంచెం చోటిస్తే చాలు అనుకున్నాను. అలాంటిది మీ నాన్న నా కోసం కష్టపడి ఈ చీరని నేశాడు. ఇది చూసి మీ నాన్నమ్మ తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నానమ్మ, అమ్మ కళ్ళల్లో ఆనందమైతే నేను నీకు మాటల్లో చెప్పలేను. ఏమో అనుకున్నాను కానీ మీ నాన్నకి నేనంటే కొంచెం ప్రేమ ఉంది. కొంచెం కాదు, చాలానే ఉంది. కానీ బయటపడరు. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో తన ప్రేమని చూపించాలి అనుకుంటారు. ఒకేసారి చూపిస్తే నేను తట్టుకోలేను, ఏడ్చేస్తాను. అందుకే మీ నాన్నని ఏడిపిస్తూ దూరం జరుగుతూ ఉంటాను. మీ నాన్నమ్మ మళ్ళీ మీ నాన్న మనసు మార్చకపోతే చాలు. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు, ముఖ్యంగా నేను. నువ్వు, నేను, మీ నాన్న మనవాళ్ళు. చాలు నాకీ జీవితానికి. ఆగమ్మా, ఆగు.
ఒరే సిద్ధు యాడుండవురా? ఎట్టుండవా అని ఫోన్ చేద్దామన్నా ఫోన్ నా దగ్గర లేకపోయా. నీ నెంబర్ ఈ మట్టి బరకు గుర్తుండదాయే. యాడుండా ఇంటికి రారా, నేనైతే ఎట్టాగొట్ట ఇంటికి పోతాను. ఇంతలో ఎక్కడికి తప్పించుకుంది? అమ్మయ్యా, నర్సు కూడా లేదు. అమ్మయ్యా, ఎక్కడికి పారిపోవాలని చూస్తున్నావు? నువ్వు మిస్ అయితే నా మీద కేసు అవుతుంది, నా ఉద్యోగం పోతుంది. ఇంకా హాస్పిటల్లో ఉండడం నా వల్ల కాదు. ప్రాణాలు కాపాడుకునేదానికి పక్షవాతం వంక పెట్టుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండాను. కానీ ఏడే ఉంటే నిజంగానే నా ప్రాణాలు పోయేటట్టుండాయి. అబద్ధమాడి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నావా? పైగా చెప్ప పెట్టకుండా పారిపోతావా? అందుకే పోలీసులకు కాల్ చేశా, వస్తూ ఉంటారు. సౌండ్ వినపడింది కదా? ఇంకా నేను ఏడే ఉంటే అయిపోతాను. దీని ఫోన్లో అయితే పల్లవిది సిద్ధుది నెంబర్లు కూడా ఉంటాయి. ఏంటి భయమేస్తుందా? పోలీసులు కాకపోతే ఎవరికైనా చెప్పుకో, నాకేం భయం లేదు. అమ్మా, ఓసే రాక్షసి, నా ఫోన్. బాగా మండుతున్నట్టుంది పాపం. కళ్యాణి సంపదల వల్ల నా మనసుకి గాయమైంది. సంపద పోయింది, గాయం కొంచెం తగ్గుతుంది అనుకుంటే ఆ కళ్యాణి నా కొడుక్కి ఇంకా ఇంకా దగ్గరయ్యి పుండు మీద కారం చల్లినట్టు చేస్తుంది. ఈ మధ్య నా టైం అస్సలు బాగోలేదు. ఏం చేసినా నాకే రివర్స్ లో ఎఫెక్ట్ అవుతుంది. ఆ కళ్యాణి మీద కోపంతో నా కొడుకు నా మీద ప్రేమతో నేసిన చీరని నేనే తగలబెట్టాను. చివరికి ఆ కళ్యాణికి ఆనందం నాకు బూడిదా మిగిలే. ఛీ, నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏంటే, నీకు నవ్వులాటగా ఉందా? లేదు దినా. నేను లేచానంటే చంప పగులుతుంది. నీకెందుకు అంతలా నవ్వొస్తుంది? నువ్వేమనుకోనంటే నేనొక మాట చెప్తాను దినా. ఏంటది? నీకు పిచ్చి పట్టినట్టుంది. నువ్వు కోప్పడినా అదే నిజమనిపిస్తుందో దినా. ఒకవేళ పదే పదే ఓడిపోతూ ఉండడం వల్ల నీ చిన్న మెదడు చిట్లిందేమో. కళ్యాణి ఇంటికొచ్చినప్పుడు బయటికి గెంటేద్దామని చూసాం, కుదరలేదు. కళ్యాణిని శౌర్య పెళ్లి చేసుకున్నాక టార్చర్ పెడుతూ ఇద్దరిని కలవకుండా దగ్గర కాకుండా చేయాలని చూసాం, అదే కుదరలేదు. సంపదని ఇంట్లోకి రానివ్వకుండా చేయాలని చూసాం, అదే కుదరలేదు. అందుకని ఆ కళ్యాణిని నెత్తిన పెట్టుకోవడం స్టార్ట్ చేశాం. ఆ కళ్యాణి ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది. ఇప్పుడు ఈ ఇంట్లో కాదు కదా, నీ కొడుకు దగ్గర కూడా నీ పప్పులు ఉడకడం లేదు. దీనంతటికీ కారణం నువ్వే వదినా. నేనా? మరి నువ్వే. సంపద మీద కోపంతో కళ్యాణి ఏం చేసినా సపోర్ట్ చేశావు. కళ్యాణి మంచిదని నువ్వే ఒప్పుకున్నట్టయింది. ఇప్పుడు శౌర్యకి కళ్యాణి మీద నువ్వేం చెప్పినా వినేలా లేడు. చివరిగా ఒక్క మాట వదినా, మనిషికి ఒక టార్గెట్ ఫిక్స్డ్ గా ఉండాలొదినా, అప్పుడే విజయం సాధిస్తాం. నీలాగా లక్ష్యానికి దిక్కు దివాణం పెట్టుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. నోరు ముయ్. నా లక్ష్యం ఒకటే, ఆ మాధురి కూతురు కళ్యాణిని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. నా కొడుక్కి నాకు నచ్చిన నా మాట వినే అమ్మాయిని భార్యగా తేవాలి. అయితే ఇదే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటావు? అవును. ఏమో దినా,
నాకైతే అది జరగదు అనిపిస్తుంది. శౌర్య కళ్యాణిలు పాలు నీళ్లలా కలిసిపోయారు. విడదీయడం కష్టమేమో. శౌర్య ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో కళ్యాణి వైపు మారుతాడు అనుకున్నా. కానీ ఎప్పుడో మారిపోయాడు. నిజంగా కళ్యాణి గ్రేట్ వదినా. ఒక మగాణ్ణి కొంగున ఎలా కట్టేసుకోవచ్చో దానికి బాగా తెలుసు. దాని చూపులో మాయుంది, దాని నడకలో మాయుంది, దాని వంపు సంపుల్లోనూ మాయుంది, దాని మాటల్లో ఏదో మత్తుందనుకుంటా వదినా. శౌర్య కుక్క పిల్లలా తోకూపుకుంటూ ఆ కళ్యాణి వెంటే తిరుగుతున్నాడు. చంపేస్తాను దాని భజన చేశావంటే. ఈ రాక్షసికి ఇలా అర్థమైందా? నాకు తెలిసి ఈరోజు అమావాస్య అనుకుంటా. వదినలోని దయ్యం బయటకొచ్చింది. ఏంటి కన్నయ్య, ఇంకా నిద్రపోలేదు? మీ నాన్న కోసం ఎదురు చూస్తున్నావా? మీ నాన్నకి డ్యూటీనే ఇంపార్టెంట్ రా, మనం కాదు. మీ నాన్నొచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, కానీ నువ్వు పడుకో. ఏంటి పడుకోవా? ఒక పాట పాడినా? కళ్యాణి భలే పాడుతుంది కదా వదినా. ఛీ, ఏం పాడుతుంది? చండాలంగా పాడుతుంది. ఇప్పుడు వీటిని ఇంట్లో వాళ్ళు చూడకుండా తీసుకెళ్ళాలి. మెయిన్గా అమ్మ చూడకూడదు. భగవంతుడా, పెళ్ళానికి పూలు తీసుకెళ్ళడం ఇంత కష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. శౌర్య, ఏంటి చేతిని వెనక్కి పెట్టుకున్నావు? ఏముంది? ఏం లేదతే. కళ్యాణి కోసం స్పెషల్గా ఏమైనా తెచ్చావా శౌర్య?